ఇక గుంటూరు నగర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరులో భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు జనం. ఇక గుంటూరులో జరుగుతున్న భోగి సంబరాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. మకర సంక్రాంతి 3 రోజుల పండుగలో భాగంగా భోగి ఈరోజు ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ప్రతి పల్లెటూరులో కూడా భోగి మంటలు వేస్తూ ఉన్నారు. సాంప్రదాయంగా భోగి మంటలు వేసుకోవడం అనేది ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి రోజు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాత పద్ధతులన్నింటినీ పాత ఆ వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి ఏదైతే కొత్తగా ఈరోజు అంటే మకర సంక్రాంతి సమయంలోనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ పండుగ వస్తుంది కాబట్టి కొత్తగా ధాన్యం వచ్చి సిరి సంపదలతో పాడి పంటలతో పల్లెటూళ్ళన్నీ కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 3 రోజుల పండుగనంతా కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. మనం గ్రామీణ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టుకు దగ్గరలో ఉన్న అచ్చంపేట గ్రామంలో ఉన్నాం. అచ్చంపేట గ్రామంలోని రామాలయం సెంటర్లో ఎంత పెద్ద ఎత్తున ఈ భోగి మంటలు వేస్తున్నారో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వీరంతా కూడా భోగి మంటల్లో పాల్గొంటా ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వీళ్ళంతా కూడా చెప్తున్న ఒకటే, మొత్తం ప్రతి ఏటా కూడా ఈ విధంగా పల్లెటూరులో పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఉత్సవాలని ఇక్కడ రామాలయం సెంటర్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే సాంప్రదాయంగా వస్తుందో ఈ పండుగ అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉంటాము. ప్రతి ఏటా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అంటే పల్లెటూరు నుంచి ఉద్యోగ రీత్యా వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈరోజు పండుగ రోజు గ్రామాలకు వస్తుంటారు. మనం 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయింది. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఖాళీ అయ్యి పల్లెటూరులకు వచ్చారు. చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. సార్, ఎలా జరుపుకుంటున్నారు భోగి, ఎందుకు జరుపుకుంటారు, ఏం చెప్తారు? చాలా బాగా జరుపుకుంటున్నాం. 7-8 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా జరుపుకుంటున్నామండి. బాగా సంతోషంగా ఉంది మాకు. ఇది పరిస్థితి చెప్తుంది. ఇది పరిస్థితి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రామాలయం సెంటర్లో ప్రతి ఏటా కూడా ఈ విధంగా ఊరు మొత్తం ఒకచోట చేరి పండుగ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా భోగి మంటలు వేస్తూ ఉన్నారు. సాధారణంగా భోగి మంటల తర్వాత కూడా ఈ భోగి మంటల్లో కూడా నీళ్లు కాగబెట్టుకొని చిన్నపిల్లలకు పోసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే మంచి జరుగుతుంది, చిన్నపిల్లలకి ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదన్న భావన ప్రతి పల్లెటూరులో కూడా ఉంటుంది. ఈ రోజు చాలా ఉత్సాహంగా కూడా ప్రతి పల్లెలో కూడా ఈ భోగి పండుగ జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.